వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఆదాయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలన్నారు. పన్నుల ఎగవేత పట్ల అధికారులకు సూచనలు జారీ చేశారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దన్నారు. జీఎస్టీ రిటర్న్స్లో అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగడం లేదన్నారు. అక్రమ మద్యం పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పన్నుల ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఆదాయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రభుత్వ ఆదాయ పెంపుపై రేవంత్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహించడము, దాని మీద దృష్టి సారించడము కూడా జరిగింది. ఇక పన్ను ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి. వివరాలేంటి? ఏదైతే నిన్న అధికారులతో కూడా రేవంత్ రెడ్డి సమీక్ష జరిగింది. అంటే ప్రభుత్వ ఆదాయ మార్గాలు రైతున్నమాలకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా ఎక్కించాలని కూడా అధికారులు చేయడం జరిగింది. దీనిపై కూడా అంటే కొన్ని ఏదైతే కొన్ని సంస్థలు ఉన్నాయో దానికి సంబంధించి పన్నుల ఎగవేత పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏదైతే పన్నుల ఎగవేత వల్ల అభివృద్ధికి అంటే రాష్ట్ర ఆదాయానికి అందికొచ్చే విధంగా కొన్ని చర్యలు ఉన్నాయని కూడా చేశారు. అదేవిధంగా అదేవిధంగా రాష్ట్రంలో ఆదాయం పెరిగే ఆదాయ మార్గాలు కూడా సూచనలు చేయాలని కూడా అధికారులకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే వారికి అంటే అధికారులకు మాత్రం నెలవారీ లక్ష్యాలు కూడా పెట్టి రాబడులు సాధించాలని కూడా అధికారులకు నిర్దేశించడం జరిగింది. మొత్తానికి ఒకవేళ అంటే అధికారులు మాత్రం జీఎస్టీ ఎగవేస్తే ఎవరికైనా ఉపేక్షించవద్దని కూడా వారు చెప్పడం జరిగింది. జీఎస్టీలో ఐటీ అక్రమాలు జరగడానికి అదేవిధంగా మద్య అమ్మకాలు ఇప్పటికీ లక్ష్యాలకు అనుగుణంగా కూడా ఆదాయం పెరగడం లేకుండా కూడా అక్రమ మద్యం పన్ను చూడాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నుల ఎగవేతదారులపై కూడా అది దృష్టి సారించాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయానికి గండికొచ్చే అందరిపై కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం రాష్ట్ర ఆదాయ పెంపుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ మేరకు ఇంక్రీజ్ ని సాధించే అవకాశాలు ఉన్నాయి? అంటే మరోసారి కూడా సమీక్షలు నిర్వహిస్తా, ఎప్పటికప్పుడు నెలల వారీగా కూడా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తా. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆదాయానికి రాష్ట్ర ఆదాయానికి ఎంతటి వారైనా కూడా గండి కొట్టే విధంగా అంటే అక్రమ మద్యం కావచ్చు, ఇతర ఆదాయ మార్గాలపై కూడా ఎవరైనా అంటే చేస్తున్నట్టు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో నెలల వారీగా ఆదాయ మార్గాలు మాత్రం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిందే అని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.